తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలో ప్రైవేటు బస్సు ప్రమాదంపై డ్రైవర్ సైదులు స్పందించారు. గామన్ బ్రిడ్జి వద్ద భారీ ట్రాఫిక్ జామ్లో చిక్కుకున్న కాసేపటికే బస్సులో మంటలు చెలరేగాయని ఆయన తెలిపారు. వెంటనే అప్రమత్తమై తమ సిబ్బందిని అప్రమత్తం చేశానని, వారు బస్సులోని ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారని చెప్పారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి 9 మంది ప్రాణాలు కాపాడిన డ్రైవర్ సైదులపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఖమ్మం నుండి ట్రిపుల్-ఆర్ ట్రావెల్స్ అండి మాది. ఖమ్మం నుండి బయలుదేరినాం 9 గంటలకి. రాజమండ్రి దగ్గర కొవ్వూరు టోల్గేట్ దగ్గర ఫ్లైఓవర్ దగ్గర బాగా ట్రాఫిక్ జామ్ జరిగింది. ఆ ట్రాఫిక్ జామ్లో అర్ధగంట జర్నీ చేసినాం. ఆ ఫ్లైఓవర్ మీదకి రాగానే ఒక్కసారిగా మంటలు చెలరేగిపోయినాయి. నేను అలర్ట్ అయ్యి మా స్టాఫ్ని మేలుకోంచిన. వాళ్ళు లేచి 6 ప్యాసింజర్లు ఉన్నారు, వాళ్ళని దించారు. ఆ మంటలు చల్లార్పడానికి ఫైర్ సిలిండర్లతోనే ప్రయత్నం చేసినా మంటలు చల్లారలేదు. బస్సు పూర్తిగా దగ్ధం అయిపోయింది. ప్యాసింజర్లు వాళ్ళకెళ్ళ వాళ్ళు బస్సు ఎక్కిపోయారు. వాళ్ళ ఫోన్లో ఫాలోఅప్ చేశా. ఫోన్లో ఫాలోఅప్ చేస్తే బస్సులో ఎక్కి వెళ్ళిపోతున్నాం అండి అన్నారు. థ్యాంక్స్ చెప్పారు, మాకు మా ప్రాణాలు కాపాడిరండి మీరని థ్యాంక్స్ చెప్పేశారు. మాకు పోలీసు వారు ఫైర్ సిబ్బంది వారు కనుక మంచి సహకరించారు. ఫైర్ సిబ్బంది కనుక వెంటనే వచ్చి చల్లారిపారు. అయినా మంటలు కంట్రోల్ కాలేదు. వాళ్ళు ఇంకో ట్యాంకర్ తీసుకొచ్చి కంట్రోల్ చేసారు. బండికి ఆల్ ఫోర్స్ అండి, డైలీ రన్నింగ్ ఉండే బండి అది. ముగ్గురు డ్రైవర్లో క్లీనర్ ఉన్నాడండి. నా పేరు మరిపల్లి భిక్ష, అందరూ సైదులు అని పిలుస్తారండి. వెహికల్ నెంబర్ వచ్చేసి AP39TA 1889 అండి. AP39TA 1989. న్యూజిలాండ్ వన్డే సిరీస్ కోసం టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ సిద్ధమవుతున్నారు. నెట్స్ లో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ అభిమాని రోహిత్ కు వడాపావ్ ఆఫర్ చేశారు. రోహిత్ భయ్యా వడాపావ్ తింటారా అంటూ ప్రశ్నించారు. దానికి స్పందించిన రోహిత్ వద్దని సైగ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కర్ణాటకలోని కుందాపుర సమీపంలో వెలసిన గుడ్డట్టు వినాయక ఆలయం ఒక అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రం. ఇక్కడి గణపతి మూర్తి ఒక పెద్ద గ్రానైట్ రాతి గుహలో స్వయంభూగా వెలిశారు. ఇక్కడ విగ్రహం ఎప్పుడు నడుము వరకు నీటిలోనే ఉంటుంది. స్వామివారికి ప్రతిరోజు పవిత్ర బావి నీటితో 1000 బిందెల జలాభిషేకం నిర్వహిస్తారు. ఇలా చల్లటి నీటిలో అభిషేకం చేయడం వల్ల భక్తుల కష్టాలు, ఆటంకాలు తొలగిపోతాయని నమ్మకం. ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ప్రజలతో మాట్లాడడానికి వెళ్తున్నప్పుడు కెమెరాకు సెక్యూరిటీ గార్డు అడ్డు రావడంతో ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు, కొందరు నెటిజన్లు దీనిని అటెన్షన్ బ్లాకింగ్ డిజార్డర్ అని పిలుస్తూ విమర్శిస్తున్నారు. కెమెరా ఫోకస్ కోసం నాయకులు పడే ఆరాటాన్ని ఎద్దేవా చేస్తున్నారు. మన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు ఇదే ప్రజాప్రభుత్వ ఆహ్వానం. రండి, కోరిన కోరికలు తీర్చే అమ్మల ఆశీర్వాదాన్ని అందుకోండి. భారత ప్రధాని మోదీ గురించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. నేను అధ్యక్షుడైన తర్వాత సార్, నేను మిమ్మల్ని కలవచ్చా ప్లీజ్ అని మోదీ అడిగారు. నేను సరే అన్నాను. కానీ ప్రస్తుతానికి మోదీ నాపై అంత సంతోషంగా లేరు. రష్యాతో చమురు కొనుగోలు కారణంగా మారు ఎక్కువ టారిఫ్స్ చెల్లిస్తున్నారు. కానీ ఇప్పుడు రష్యా నుంచి చమురు కొనుగోలును మోదీ తగ్గించారు అని ట్రంప్ పేర్కొన్నారు. ఢిల్లీలో భారీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. అర్ధరాత్రి వేళ రామ్లీలా మైదాన్ వద్ద గల ఫైజే ఇలాహీ మసీదు సమీపంలోని అక్రమ నిర్మాణాలకు MCD అధికారులు 17 బుల్డోజర్లతో కూల్చివేశారు. ఈ చర్యను వ్యతిరేకిస్తూ ముస్లిం నిరసనకు దిగగా అది కాస్త హింసాత్మకంగా మారి పోలీసులపై రాళ్ల దాడి జరిగింది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఆ ప్రాంతంలో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. ఈ
ఈ కాలంలో ప్రేమ అంటే కేవలం ఆకర్షణ లేదా అవసరం అనుకునే వారికి ఈ వృద్ధ జంట ఒక అద్భుతమైన ఉదాహరణ. నేనున్నాను అనే మాట కంటే చివరి వరకు తోడుగా నడిచే అడుగు ఇచ్చే భరోసా చాలా గొప్పది. ఈ దృశ్యం పెళ్లి ప్రమాణాలకు సజీవ సాక్ష్యం. చిన్నపాటి గొడవలకు విడిపోయే నేటి తరం కష్ట సుఖాల్లో ఒకరికొకరు తోడుగా ఉండటం అంటే ఏమిటో ఈ జంటను చూసి నేర్చుకోవాలి. ఖమ్మం నుంచి విశాఖపట్నం వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కొవ్వూరు ఫ్లైఓవర్ పై దగ్ధమైంది. సెల్ఫ్ మోటార్ షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ బస్సును నిలిపివేయడంతో 6 ప్రయాణికులు 4 సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. పోలీసులు ప్రయాణికులను వేరే బస్సులో గమ్యస్థానాలకు పంపించారు. ప్రాణ నష్టం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పని నిల్ ప్రచారం ఫుల్. జీఎస్టీ ఆదా ఉత్సవం ప్రచారంపై 55 రోజుల్లో 4.76 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఆర్టీఐ ద్వారా వెల్లడైంది. అన్నదాతకు వెన్నదన్నుగా ప్రజాప్రభుత్వం. రైతుల కోసం బడ్జెట్ తో భారీ కేటాయింపులు. రైతుల కోసం వ్యవసాయ కమిషన్ ఏర్పాటు. అనేక సంస్కరణలకు రైతు కమిషన్ శ్రీకారం. క్షేత్రస్థాయిలో పర్యటనలు, సమావేశాలు. రైతుల అభ్యున్నతి కోసం ప్రభుత్వానికి సలహాలు.